మన టీవీ మరియు టీవీ5 ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సతీష్ కత్తుల. నేను డేటన్లో ఉంటున్నాను గత 28 ఇయర్స్లో అండ్ ఆంకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను 28 ఇయర్స్ నుంచి. అక్కడ రెసిడెంట్గా వెళ్ళి తర్వాత ఫెలోషిప్ అదంతా చేసి అక్కడే ఉన్నాను రోజుల నుంచి. ఇప్పుడు ఆపీలో ప్రెసిడెంట్గా ఈ మంత్ నుంచి చార్జ్ తీసుకోబోతున్నాను. అండ్ నేను ఆపీలో దాదాపు 15 ఇయర్స్ నుంచి ఉన్నాను. బట్ మెంబర్గా 20 ఇయర్స్ పైనే ఈ సంస్థలో ఉండడం జరిగిందనమాట. అండ్ దీంట్లో ఉన్నప్పుడు చాలా ప్రాజెక్ట్స్ చేశాము, ఇంకా చేయాలని ముందుకు వెళ్తున్నాము. సో ఇండియాలో కొన్ని ప్రాజెక్ట్స్, తర్వాత ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని అనుకున్నాము. ఇండియాలో ఏంటంటే క్యాన్సర్ని ఎలా రిడ్యూస్ చేయాలి. క్యాన్సర్ చాలా పెరిగిపోతున్నాయి, ఎందుకంటే లైఫ్ స్టైల్ కారణంగా. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ కానీ, లేదంటే పాన్లు అని గుట్కా తినడం కానీ, దాంతో ఓరల్ క్యాన్సర్స్ అలాంటివి పెరగడం జరుగుతుంది. అలాగే ఆల్కహాల్ తాగడం ద్వారా కూడా చాలా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ఒబిసిటీ పెరిగిపోతుంది. వీటన్నిటిని ఎలా అడ్రస్ చేయాలి, వీటన్నిటికీ ఒక పబ్లిక్ క్యాంపెయిన్ కావాలి. వాటి కోసం గవర్నమెంట్ హెల్ప్ కావాలి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ కావాలి. తర్వాత సెలబ్రిటీస్ ఇఫ్ దే కెన్ కోఆపరేట్ విత్ అస్, నిజంగా వాళ్ళ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది పబ్లిక్లోకి. సో ఇలా వెళ్తే ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ చేద్దామని అనుకుంటున్నాం ఇండియాలో. అలాగే చాలా రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయాలని కూడా ఆపి ట్రై చేస్తుంది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ద్వారా. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మన యుఎస్లో కూడా ఇండియన్ అమెరికన్స్ కూడా ఏం చేద్దామని, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి బోన్ మ్యారో డోనర్స్ దొరకడం చాలా కష్టమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ కాబట్టి అది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలామందికి ట్రాన్స్ప్లాంట్ అవసరమైనప్పుడు డోనర్స్ దొరకట్లేదు, ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ డోనర్ పూల్ చాలా తక్కువగా ఉంది. సో అందుకని బోన్ మ్యారో డ్రైవ్స్ ఒకటి చేద్దామని అనుకున్నాము ఆపీ ద్వారా. సో లోకల్ చాప్టర్స్ వాళ్ళతోటి రిలేషన్ చేసి డెవలప్ చేసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని చేద్దామని కూడా అనుకుంటున్నాము. తర్వాత ఇండియన్స్లో కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. సో బికాస్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లస్ లైఫ్ స్టైల్, బట్ మోస్ట్లీ జెనెటిక్స్ ఇన్ ఇండియన్స్. సో అందుకని వాళ్ళలో స్క్రీనింగ్ చేసి ముందే కనుక్కొని వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ వీ కెన్ టేక్ అని అది కూడా ప్లాన్ చేస్తున్నాము. సో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఆపీ అనేది ఒక ప్రొఫెషనల్ సంస్థ. మాకు ఇంకా చాలా రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నవి. సో వాటితో కూడా కలిసి పనిచేయాలని అనుకుంటున్నాము. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కానీ, లేదంటే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ మెడికల్ బోర్డ్స్, తర్వాత ఏబిఐఎం, ఎన్బి ప్యాస్ అని అదొకటి ఉంది. సో వీళ్ళన్నింటినీ ఎలా ఫిజిషియన్స్కి అనుకూలంగా ఉంటారు వాళ్ళు, అంటే బర్డన్ లేకుండా మేము ప్రతి 10 ఇయర్స్కి రీసర్టిఫికేషన్లు అవన్నీ తీసుకోవడం బిజీ ఫిజిషియన్స్ కష్టం అవుతుంది. మాకు నాలెడ్జ్ ఉంటుంది, CMEs అవన్నీ ఉంటాయి, మేము లైసెన్స్లు ఎప్పుడు రెన్యూ చేసుకుంటాము. బట్ దిస్ ఈజ్ అన్ అడిషనల్ బర్డన్. సో నాలెడ్జ్ ఎప్పుడు పెంచుకునే ఉంటాం, కానీ ఇది 8 to 10 hour ఎగ్జామ్ ఎవ్రీ 10 years రాయాలంటే. సో వీఆర్ ట్రయింగ్ టు really regulate that, and we are trying to talk to other doctors and make a physician's life little better. సో ఇవన్నీ చేసాం. అలాగే యంగర్ జనరేషన్ కూడా ఆపీలో ఎలా తీసుకురావాలి అది కూడా చూస్తున్నాము. ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారు ఈ ఆర్గనైజేషన్లోకి. బట్ వాళ్ళకి లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఇవ్వడము, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఆపీలోకి తీసుకొచ్చి, ఎందుకంటే రేపు వాళ్ళే భవిష్యత్ కాబట్టి ఈ ఆపీకి భవిష్యత్ అంతా యంగర్ జనరేషనే. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళంతా కూడా వీఆర్ ఇన్ 50s or so. After few years or after a decade or 2 decades, so we'll be kind of going away. So we need younger generation, young blood to come into this organization and take it forward. So adanamata. So on that note, I want to give it to Soumya Nervatla, who is a young physician. She is a regional director. So I want her to say a few words. So please. అందరికీ నా నమస్కారాలు. నేను ఒహాయోలో 10 ఏళ్ళ కిందట కార్డియాక్ సెంటర్గా పనిచేస్తున్నాను. As Dr. Kattula mentioned, I am from the younger generation, and we're really looking forward to working together with Dr. Kattula to work on these major projects, particularly the coronary artery disease project, working on prevention of heart disease and prevention of hypertension, reducing sodium in the diet, but also creating that platform for the young generation so that we can work together
to help Dr. Kathula achieve these goals and improve the state of healthcare in India and in the United States. మన టీవీ ఇంటర్నేషనల్ TV5 ప్రేక్షకులకి నా నమస్కారాలండి. నేను శ్రీనివాస గోకరకొండ, ఐఎమ్ సైకాట్రిస్ట్ ఫ్రమ్ ఆర్కన్సా. ఈ ఆపీలో సౌత్ వెస్ట్ సెంట్రల్ రీజనల్ డైరెక్టర్ని. సతీష్ కత్తుల గారి టీంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. సో సతీష్ గారు చెప్పినట్టుగా ఆయన విజన్ ఏదైతే ఉందో క్యాన్సర్ని తగ్గించడము, ఇండియాలో ఉన్న అన్ని సంస్థలు ఏదైతే ఉన్నాయో రెసిడెన్సీ ఇంక్రీజ్ చేయడము, ఇవన్నిటికీ సంపూర్ణ మద్దతు మా నుంచి ఉంటుంది సతీష్ గారికి. సో మరొక్కసారి శుభాభినందనలు తెలుపుకుంటూ మీ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. అండ్ థ్యాంక్స్ ఇంటర్నేషనల్ మానా ఇంటర్నేషనల్ టీవీ అండ్ TV5 ఫర్ హ్యావింగ్ అస్. సో నా పేరు డాక్టర్ రఘునందన్ లోలబాటు. I was లాస్ట్ ఇయర్ నేను పాస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ చైర్, ఇప్పుడు సతీష్ టీంలో రీజనల్ డైరెక్టర్గా ఉన్నాను నేను. సో ముందు సతీష్ మెన్షన్ చేసినట్టు we have a lot of projects we can do. So there were some lacking last year. I don't want to mention that anyway. So with a great enthusiasm and energy, Satish is taking over presidency, and I'm pretty sure, naku chala confident entante Satish will work hard and get the stability and bring up the credibility of this organization. I have congratulate Satish. Good luck to you. Thank you. మన ఇంటర్నేషనల్ TV5 ప్రేక్షకులందరికీ మా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మెహర్బాలా మేడవరం. నేను షికాగోలో ఉంటాను. నేను ఈ ఆపీ సంస్థలో ఆల్మోస్ట్ 35 ఏళ్ళగా ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే చాలా ఎక్కువగా యాక్టివిటీస్ నేను చేశాను. ఆపీ సంస్థ చాలా ఏళ్ల తరబడి ప్రజలకైతే ఏంది, వైద్యులకైతే ఏంది చాలా రకాలుగా సహాయపడుతుంది. మేము మీకు ఇప్పుడు చెప్పడానికి విశేషకరమైన విషయం ఏంటంటే, మీకు ఉన్న ఈ ఆసక్తి మా సంస్థ మీద ఏం ఆసక్తి, ఇప్పుడు మీరందరూ కూడా మీ ఎంత ఆసక్తికరంగా మేము చేసే పనులకి, మేము చేసే సహాయపడే వాటన్నిటికీ మీరు రావడంతో మాకు ఇంకా ఎక్కువగా మీకు అందరికీ సహాయం చేయాలనే ఉత్సాహం అది పెరుగుతుంది. నేను ప్రైమరీ కేర్గా ఉంటాను కాబట్టి నాకు చాలా సతీష్ గారు చెప్పినట్టు ప్రివెన్షన్ అనేది నా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ కానివ్వండి, హార్ట్ డిసీజ్ కానివ్వండి, వారు చెప్పినట్టు బోన్ మ్యారో డొనేషన్స్, అది మన దగ్గర చాలా తక్కువ. నేను షికాగోలో ఇంతకు ముందర చాలా హెల్త్ చేశాము IMA ద్వారా, ఆపీ ద్వారా. మీరు మొత్తం అమెరికా మొత్తం మీద ఆల్మోస్ట్ 15 చోట్లలో మన ఆర్గనైజేషను లోకల్గా ఉంటుంది. మీరు తప్పకుండా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. చాలా రకాలుగా హెల్త్ ఇవి చేస్తూ ఉంటాము. ఎస్పెషలీ యంగర్ పీపుల్ బోన్ మ్యారోకి చాలా అవసరం అండి. మనం 8% మన సౌత్ ఏషియన్ వాళ్ళలో ఉన్నారు. అదే కాకేషియన్ వాళ్ళకి 50-60% దాకా బోన్ మ్యారో వాళ్ళ మనకి ఉంది, రిజిస్ట్రీ ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నది. ప్రతి ఒక్కరు 18 నుంచి 50 ఏళ్ల వరకు ఉన్నోళ్ళు మీరు తప్పకుండా బోన్ మ్యారో డొనేషన్కి ఎక్కడైతే ఉందో చేరడం మనకు ముఖ్యం. ఇది మనకే, ఎందుకంటే తెలుగు ప్రజలం మనం. ఇప్పుడు మీరందరికీ తెలిసిందే, అమెరికాలో మన నెంబర్ చాలా ఉంది. ఇప్పుడు మనమే సహాయం చేసుకుంటున్నాం. మేము ఫిజిషియన్ ద్వారా మేమేం చేయగలమో తప్పకుండా మా వైపు నుంచి మేము మీకు అన్ని విధాలా సహాయపడతాము. సో ఈ ఆపీ సంస్థ వైద్యులకే కాదు, మీ సేవకు కూడా మేము ఉన్నాం ఇక్కడ. అందుకనే మీరు అప్రోచ్ అయ్యి మీరు ఎంత ఆసక్తి చూపిస్తే మాకు అంత శక్తికరంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్నేషనల్ TV5 ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు సునీల్ కాజా. నేను కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నాష్విల్, టెనెస్సీ నుంచి. ఇప్పుడు నేను లాస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాను. ఇప్పుడేమో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్గా ఎలక్ట్ అవ్వబడ్డాను. సో ఇప్పటి నుంచి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్గా ప్లేస్ తీసుకుంటాను. ఫస్ట్ సతీష్ గారిని అభినందిస్తూ ఈ ఆపీ ప్రెసిడెంట్గా అభినందనలు తెలుపుతున్నాను. ఇకపోతే బోర్డ్ ఆఫ్ ట్రస్టీ తరపు నుంచి మేము పాత కార్యక్రమాలు, ఇప్పుడు ఇండియాలో కానీ రెసిడెన్సీస్, ఫ్యామిలీ ప్రాక్టీస్ రెసిడెన్సీస్ కానీ, నెంబర్ ఆఫ్ PG రెసిడెన్సీస్, అదర్ రెసిడెన్సీస్, ప్రైమరీ కేర్ ప్రాక్టీసు, అలాగే ఒక గేమ్స్ అనే ఒక
మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ రెసిడెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ మేము సపోర్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 ఇయర్స్కి అది పబ్లిష్ చేయడానికి మేము ఆల్రెడీ సహకరించాము. మళ్ళీ ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ చేస్తాం అన్నమాట. అలాగే వేరే రీసెర్చ్ ప్రాజెక్ట్స్, తర్వాత అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్ కాకి ఇక్కడ రెసిడెన్సీస్కి హెల్ప్ చేయడం, వాళ్ళు షాడోయింగ్ చేయడం, ఇక్కడ అట్లా రకరకాల హెల్ప్ మా సంస్థ నుంచి చేయగలుగుతున్నాము. అట్లాగే ఇంకా నెక్స్ట్ 1 ఇయర్లో అమెరికాలో 35 నుంచి 40 ఫ్రీ క్లినిక్స్ ఉన్నాయి. మన ఇండియన్ డాక్టర్స్ రన్ చేసే క్లినిక్స్. ఇవన్నీ కూడా వాళ్ళ లోకల్ చాప్టర్స్ కింద పనిచేస్తున్నారు. అట్లాంటివి అందరినీ ఒక ఆఫీస్ సంస్థ కిందకి తీసుకొచ్చి దాన్ని 50 నుంచి 100 క్లినిక్స్ చేసి పబ్లిక్కి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఇంకొక ఆశయం మాది. సో అలా ఇక్కడ అమెరికాలో, అక్కడ ఇండియాలో కూడా వేరియస్ ప్రాజెక్ట్ చేస్తూ అందరికీ హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. Good morning all. My name is Prasad Nalluri. I'm one of the long patron members for API, and I would like to congratulate Dr. Satish Kathula to be new president of API. I wish him good luck. Thank you. My name is Krish Soundarajan. I happen to be a vascular surgeon and a patron member of API. I'm extremely delighted and happy for Satish Kathula to have taken over API. I'm very hopeful that API would be a stronger, more cohesive, more inclusive, and a very strong organization under his leadership. This is not just a physician conglomeration or physician group. This is a true representation of the Indian culture, Indian professionalism, and I sincerely believe API will reflect on that, and moving forward will be a role model and be looked upon by the entire American community. So I wish Satish Kathula very well, and we are hoping to be part of this movement forward. And hope if you guys who are watching are not part of API, please become one.